Everyone, welcome to our YouTube channel, friends. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఓకేనా. ఆర్ఆర్బి గ్రూప్ డి 100 డేస్లో భాగంగా ఈరోజు డే 16 ఫ్రెండ్స్. ఓకేనా. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ సిరీస్ని మీరు ఫాలో అయిపోతే ఈజీగా అండ్ స్మార్ట్ వేగా మీరు ఏ టెన్షన్ లేకుండా మీ సిలబస్ను అదేవిధంగా మోక్ టెస్టర్స్ అన్నీ కూడా మీరు ఈజీగా అనేది క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. అయితే మనం అర్థమెటిక్లో చూసుకుంటే ఒక విధంగా ఈరోజు పార్ట్నర్షిప్ ఫ్రెండ్స్. ఓకే. పార్ట్నర్షిప్ అంటే తెలుగులో భాగస్వామ్యం అని అంటారు. ఓకేనా. భాగస్వామ్యం అని అంటారు తెలుగులో. అయితే ఈరోజు మనం ఆల్రెడీ ఫస్ట్ డే అంటే 15 డే నాడు మనం దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు 16 డే కాబట్టి ఇది చిన్న టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా. మనం అనుకుంటే ఒక 60 నుంచి 70 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. అంటే ఒక 3 to 4 టైప్స్ ఉంటాయి. 60 నుంచి 70 క్వశ్చన్లు ఉండొచ్చు. ఓకేనా. అయితే ఈరోజు అయితే మీరు ఈ పార్ట్నర్షిప్ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు అర్థమెటిక్లో ఓకేనా స్పీడ్ రావాలంటే ఓకేనా స్పీడ్ అండ్ అక్యురసీ రావాలంటే డైలీ 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, 10 అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ డివిజన్స్, అదేవిధంగా 25 వరకు టేబుల్స్, 20 వరకు క్యూబ్స్ అంటే స్క్వేర్స్, 50 వరకు నేర్చుకోవాల్సింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మనం రీజనింగ్ చూసుకుంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్. ఈరోజు ఫస్ట్ టాపిక్ కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ డే కాబట్టి దీన్ని ఒక 50% మీరు చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. రేపు ఇది మనం గ్రూప్ డి కదా. అయితే మీరు ఈరోజు దాదాపుగా ఈ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ని ఒక 3 days తీసుకుంటే ఫ్రెండ్స్, 3 days చూసుకుంటే ఈరోజు ఫస్ట్ డే మీకు రాకుంటే మీరు ఏం చూస్తారంటే వీడియోస్ చూడండి. ఓకేనా. లేకుంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ మీరు చూసినా కానీ సరిపోతుంది. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా యూట్యూబ్ వీడియోస్లో కానీ మీ దగ్గర ఆన్లైన్ కోర్స్ తీసుకున్నా కానీ మీ దగ్గర అక్కడ ఉంటుంది ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్. అవి ఫస్ట్ డే ఒక 30% చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఒక 5 టాపిక్స్ 6 టైప్స్ ఉంటుంది దాంట్లో. ఒక 4 టైప్స్ 6 టైప్స్ ఉంటుంది దాంట్లో. సగానికి సగం ఓకేనా. ఒక 25 నుంచి 35% వరకు మీరు అక్కడ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మీరు చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా. అంటే మనకు ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనే దానిపైన మనకు ఒక అవగాహన ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ ఎట్లా వేయాలి ఓకేనా అనేది అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి దాదాపుగా ఒక 50% కూడా అక్కడ నుంచి రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఓకేనా. అయితే రైల్వే అర్థమెటిక్, జీకే, జిఎస్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 459 రూపీస్కి. మీకు 3 ఆఫ్ కాంబో కావాలంటే 119కి ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. 119కి 3 ఆఫ్ కాంబో. అదేవిధంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే లేకుంటే గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ను వాట్సాప్ తీసి పంపిస్తే మీకు వితిన్ 24 hours మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ మీకు 1 year కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి, అదేవిధంగా మనకు అంటే స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించిన అక్కడ అంటే సోర్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, పీడిఎఫ్స్ కానీ ఇంకా మీకు ఉపయోగపడే అన్నీ కూడా అక్కడ మీకు మెల్లమెల్లగా అన్నీ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ కూడా మీకు అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మోక్ టెస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, మీరు చేసిన తప్పులు ఏంటిది అని తెలియచేసేది మీకు మోక్ టెస్ట్. ఓకే. ఈ మోక్ టెస్ట్ రాకుంటే మీరు కన్ఫర్మ్గా కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా. ఒక మార్క్తో జాబ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలామందికి. వాళ్ళు చేసే తప్పు ఏంటంటే మోక్ టెస్ట్ రాయరు. అక్కడ ఆటోమేటిక్గా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తారు అక్కడికి ఎగ్జామ్ రాయడానికి. అక్కడ మీకు ఈజీగా అనేది కుదరదాడ. ఓకేనా. మీకు వచ్చిన క్వశ్చన్లు కూడా మీరు తప్పు పెడతారు. అలాంటప్పుడు ఒక్కొక్క మార్క్స్ కూడా ఒక 0.5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ జాబ్ సెలక్షన్ ప్రాసెస్లో. అయితే మోక్ టెస్ట్ రాయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ కోడ్ని మీరు మన Z7RVB అని మీరు ఎంటర్ చేస్తే మీకు అడిషన్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అడిషన్గా 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్. ఓకే. స్ట్రాటజీలో మనం మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్
అదేవిధంగా మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ను మీరు చదవండి. ఇక్కడ నుంచి మనకు ఒక 10 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే మానవ శరీరం దాదాపుగా ఇక 7 డేస్ అవుతుంది ఫ్రెండ్. దీనికి మానవ శరీరం నుంచి మనం మొత్తం అంటే 5 జ్ఞానేంద్రియాల గురించి మొత్తం చదువుకోవాలి కాబట్టి దాంట్లో మెయిన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి అంతా కూడా మనం చదవాల్సిందే. ఓకేనా, తర్వాతకి వెళ్ళి లోహాలు ఆలువాలు అనుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు మనం లాస్ట్ డే అన్నమాట. నిన్న మనం 15 డే నాడు కూడా లోహాలు చదువుకున్నాం కాబట్టి ఈరోజు లోహాలు ఆలువలు ఈ రోజు నుంచి మీరు కంప్లీట్ చేసేయండి. అదేవిధంగా ధ్వని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అయితే దీంట్లో నుంచి ఒక 1 నుంచి 2 మార్క్స్ అయితే కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది. 2 కూడా రావచ్చు, 3 కూడా రావచ్చు. ఎందుకంటే 2 మార్క్స్ అయితే కన్ఫామ్గా 1 నుంచి 2 మార్క్స్ అయితే కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది ధ్వని నుంచి. ఓకే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీరు ఒక 20 నుంచి 30% చదువుకోవడానికి ఇక్కడ ప్రయత్నించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఈరోజు సెకండ్ డే అనుకుంటా. ఈరోజు సెకండ్ డే కాబట్టి ఒక 50% అయిపోవాలి ఫ్రెండ్స్. నిన్న అంటే డే 15 నాడు ఈరోజు రెండిట్లో కలిపి ఒక 50 నుంచి 60% చదువుకోండి. ఓకేనా, అదేవిధంగా ఈరోజు ముత్తికలు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక 30 నుంచి 40% చదువుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.